వెల్కమ్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్. బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నియోజకవర్గాల టూర్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడు, 27న పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేట పర్యటనలు ఉంటాయని, మిగతావన్నీ యథావిధిగానే కొనసాగుతాయని ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి. ఇక మరిన్ని వివరాలను రిపోర్టర్ మహేందర్ అందిస్తారు. దానికి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ బాస్ వరుస టూర్లు ప్రారంభించారు. హుస్నాబాద్ లో ఈ నెల 15వ తేదీన హుస్నాబాద్ లో ప్రారంభమైన యాత్ర మొదటి విడిగా 18వ తేదీ వరకు ముగిసింది. అయితే రెండో విడత పండగ తర్వాత సాగాల్సినటువంటి రెండో విడత 26వ తేదీ నుంచి ప్రారంభించున్నారు. అయితే ముందుగానే కేసీఆర్ షెడ్యూల్ ప్రకటించగా అందులో స్వల్ప మార్పులు కూడా చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26న వనపర్తి, అచ్చంపేట, మునుగోడు సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 27న మహబూబాద్, వర్ధన్నపేట, పాలేరులో నిర్వహించే ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. మిగతా సభల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా యథావిధిగా జరిగినట్టుగా ఇటు సీఎంఓ నుంచి అధికారికంగా ప్రచారం అన్న నేపథ్యం. అలాగే ముందు ప్రకటించే షెడ్యూల్లో ప్రకారం 20వ తేదీన ఆయన నాగర్ కర్నూలు, అచ్చంపేట, మునుగోడు సభల్లో జరగాల్సింది. అయితే నాగర్ కర్నూలులో జరగాల్సినటువంటి ప్రచార సభను వనపర్తికి మార్చారు. ఇక 27వ తేదీన పాలేరు, స్టేషన్ గన్పూర్ బహిరంగ సభలు ఉంటాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం మహబూబాద్, వర్ధన్నపేట, పాలేరుకు ఇవి మార్చారు. మొత్తానికి ఈ 2 రోజుల్లో దాదాపు మిగతా అంతా షెడ్యూల్ యథావిధిగా ఉన్న నేపథ్యం 8వ తేదీ వరకు పూర్తిగా ఈ ప్రచార ప్రణాళిక సిద్ధం చేశారు. 9వ తేదీన ఆయన 2 నియోజకవర్గాలు ఇక్కడ పోటీ చేస్తున్నాడు. కామారెడ్డి, గజ్వేల్ 2 నియోజకవర్గాల్లో నామినేషన్ వేయబోతున్నాడు. ఇక వరుసగా ఈ జరగబోతున్నటువంటి మహాసభల్లో దాదాపు పార్టీకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఆయన తీసుకొస్తున్న నేపథ్యం. మరోవైపు 2 ప్రతిపక్ష పార్టీలను కూడా ఎక్కువ పెట్టి దాదాపు ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతున్న విషయాలు తెలుస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.